జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. మనము సెప్టెంబర్ నెల గోచార ఫలితాలను తెలుసుకుంటున్నాం. ఈ ఫలితాలు తెలుసుకునే ముందుగా అసలు మాస గోచార ఫలితాలను ఎలా చూస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వాటికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశిలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిళ్లు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలు కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరక చైతన్యం అనేది తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోభిష్టాలు అనేవి నెరవేరక ఇబ్బంది పడుతుంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు అనేవి కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. మనము సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా వృషభ రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రవి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 30 వరకు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు 4వ స్థాన ఫలితాలతో పాటుగా 10వ స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే తాను వీక్షించే స్థానం అంటే 10వ స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి ఈ విధంగా ఉన్నాయి. అన్ని పనులు కూడా సిద్ధిస్తాయి. ధనలాభం అనేది ఉంటుంది. అధికారుల యొక్క ప్రసన్నత, బంధు సౌఖ్యము, మిత్రులతో సత్కారక్షేపము, ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత పదవి, శుభకార్యాలు చేస్తారు. కొంత
గృహ సంబంధమైన చికాకులు ఉంటాయి, అశాంతి, సౌఖ్య లోపము, సంతోషానికి సంతానానికి అనారోగ్యం అనేది కలుగుతుంది, కొంత చికాకులు ఏర్పడతాయి. అయితే నెలలో మొదటి 15 రోజులు శుభ ఫలితాలు పొందితే చివరి 15 రోజులలో 75% శుభ ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత కుజుడి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి కుజుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది శత్రుక్షేత్రం. కుజుడు 2వ స్థాన ఫలితాలతో పాటుగా తన ప్రత్యేక దృష్టి చేత వీక్షించే స్థానాలైన 5, 8, 9 భావ ఫలితాలను కూడా ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. కార్యభంగము, శరీర బలహీనత, భయము, కఠినంగా మాట్లాడడం, శత్రుభయం అనేది కలగడం, ధన నష్టం, అధికార నిరాధారణ, అనవసర ఖర్చులు, అకాల భోజనము, పాపకర్మల యందు ఆసక్తి కలుగుతాయి. 25% శుభ ఫలితాలు మాత్రమే పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశిలో కుజుడు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. అంటే నష్టాలు వచ్చినా కూడా కేవలం చాలా తక్కువగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి బుధుడు సెప్టెంబర్ 1 నుంచి 4వ తారీఖు వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. తర్వాత 5వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు 4వ స్థానంలోను, 24 సెప్టెంబర్ నుంచి 30 వరకు 5వ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొంత చెడు ఫలితాలను ఇస్తాడు. కొన్ని పనులు మాత్రమే కావడం, మాతృ సౌఖ్యం కలగడం, సంతోషము, బంధు సహకారం లభించడం, ధనలాభము, వస్తుప్రాప్తి కలగడం లాంటివి జరుగుతాయి. ఇందులో 20% మాత్రమే శుభ ఫలితాలు కలుగుతాయి. కారణం ఏంటంటే ఈ స్థానంలో బుధుడు లోహమూర్తిగా ఉంటున్నాడు. 20% మాత్రమే ఫలితాలు అనేవి వస్తాయి. 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ధనధాన్య అభివృద్ధి, బుద్ధి బలము, కార్యసాధన అనేది కలుగుతుంది, వస్తుప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ స్థానంలో లోహమూర్తిగా ఉండడం వల్ల ఆ యొక్క బుధుడు కేవలం 25% మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. 5వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అనారోగ్యము, ఉష్ణబాధలు, భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు కలిగిన 5వ స్థానానికి వేదస్థానమైన 2లో కుజుడి వేద వల్ల ఆరోగ్యం కలుగుతుంది. సజ్జన సహకారము, ధనలాభము, కార్యానుకూలత, విలువైన వస్తువులు కొనడం లాంటివి జరుగుతాయి. ఈ స్థానంలో 75% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ స్థానంలో రజతమూర్తిగా బుధుడు ఉంటున్నాడు. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. వృషభ రాశి వారి గురుడు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 1వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది శత్రుక్షేత్రము. అనారోగ్యం కలిగే ఫలితాలు ఏంటంటే ధన నష్టము, బంధు విరోధము, గృహంలో కల్లోలాలు, కార్యభంగము, దేశాంతర ప్రయాణాలు, అవమానము, ఉద్యోగ స్థానంలో వివాదాలు అనేవి కలుగుతాయి. 7వ స్థానాన్ని వీక్షించడం ద్వారా కొంత అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, ధనలాభం, ఆరోగ్యం, సంతాన ప్రాప్తి, అలంకారాలు ప్రాప్తిస్తాయి. ఇందులో 70% శుభ ఫలితాలు మాత్రమే పొందుతారు. ఎందుకంటే ఈ స్థానంలో ఆ యొక్క గురుడు రజతమూర్తిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి. తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 5వ స్థానంలోను, సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ధనధాన్య లాభం అనేది కలుగుతుంది. దాసీ దాస సేవలు మధుర పదార్థాలు లభ్యం కావడం, సంతానవృద్ధి అనేది కలుగుతుంది. పెద్దల యొక్క ఆదరణ అనేది లభిస్తుంది. మిత్రుల సహకారంతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. కానీ ఇందులో కేవలం 20% మాత్రమే శుభ ఫలితాలు మాత్రమే పొందుతారు. కారణం ఏంటంటే శుక్రుడు ఈ స్థానంలో లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి, మరియు శత్రుక్షేత్రంలో స్థితి చెంది ఉన్నాడు. 6వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు రుణ బాధలు, శత్రు బాధలు, కంగారు పడడం, అధికంగా డబ్బు ఖర్చు చేయడం అనేవి జరుగుతాయి. ఇందులో కూడా అతి తక్కువ చెడు ఫలితాలు జరుగుతాయి. కారణం ఏంటంటే 6వ స్థానానికి వేదస్థానమైన 11లో రాహు వేద వల్ల అన్ని శుభకార్యాలు జరుగుతాయి. ఈ స్థానంలో సువర్ణమూర్తిగా శుక్రుడు ఉన్నాడు కాబట్టి
100% శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత శని యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి శని సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే అవే కాకుండా తాను వీక్షించే 4, 7, 12 స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి ఈ రకంగా ఉన్నాయి. అనారోగ్యము, ధనమిత్రాది నష్టం కలుగుతుంది, మనక్లేశము, కలత్ర బంధు నష్టము, వాత వ్యాధులు, వృధాగా ప్రయాణాలు చేయడం, అలసట, ద్రవ్య నాశనము, అనారోగ్యం వంటి వాటిలో అతి తక్కువగా అశుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తన మూల త్రికోణ రాశిలో సంచరిస్తున్నాడు. శని తన మూల త్రికోణ రాశిలో సంచరిస్తున్నాడు. అతి తక్కువగా ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో 75% శుభ ఫలితాలు ఇస్తాడు. కారణం ఏంటంటే తాను తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. రాహు వృషభ రాశి వారికి 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా శుభ ఫలితాలే పొందడం అనేది జరుగుతుంది. అవి ఈ రకంగా ఉన్నాయి. పశులాభము, ధనలాభము, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యం జరుగుతాయి. పరిమళ ద్రవ్యాలు వంటివి అనుకూల ఫలితాలు జరిగినా ఇందులో కేవలం 20% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో రాహువు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కేతువు వృషభ రాశి వారికి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో సంతాన సౌఖ్య లోపము, మనశ్శాంతికి భంగం కలగడం, పుత్రులతో విరోధం అనేది ఏర్పడడం, భోజన సౌఖ్య లోపము, వీటితో పాటుగా కొన్ని అనుకూల ఫలితాలు కూడా కలిగజేస్తాడు. ఇందులో తక్కువ శుభ ఫలితాలు 25% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. ఈ రాశిలో కేతువు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. జై శ్రీమన్నారాయణ.